ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్ నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాము. లెసన్ నేమ్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. పదార్థాల గుణాలు మరియు వాటి యొక్క ఉపయోగాలను బట్టి వస్తువుల తయారీకి పదార్థాన్ని ఎంపిక చేస్తారు. సెకండ్, ఇనుము, రాగి, అల్యూమినియం వంటి లోహాలు కొంతకాలం తరువాత తమ ద్యుతిని అంటే మెరుపుని కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆన్సర్ వచ్చేసి గాలి మరియు తేమతో జరిపే రసాయనిక చర్య. అంటే ఇక్కడ ఇనుము, రాగి, అల్యూమినియం అనేవి లోహాలు. సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటంటే బంగారం. లోహం అనేది బంగారానికి చెప్పొచ్చు మనము. లోహానికి మరొక ఎగ్జాంపుల్ కూడా బంగారం చెప్పవచ్చు. వివరణ ఏంటంటే లోహాలు గాలిలోని ఆక్సిజన్ మరియు తేమతో చర్య జరపడం వల్ల వాటి ఉపరితలంపై పొరలు ఏర్పడి మెరుపుని కోల్పోతాయి. నెక్స్ట్, ఒక పదార్థంపై వేరొక పదార్థంతో గీతలు గీయగలిగితే ఆ పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి మెత్తటి పదార్థం అంటారు. సో మనం ఏదైనా నొక్కినప్పుడు సులభంగా సంపీడనం చెందగలిగే ఉన్నాయనుకో, గీకడానికి వీలయ్యే పదార్థాలు ఉన్నాయనుకో, వాటిని మనం మెత్తని పదార్థాలు అంటారు. ఉదాహరణకు వచ్చేసి దూది, స్పాంజ్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నీటిలో పూర్తిగా కరిగిపోయే ఘన పదార్థాల జాత ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఉప్పు, చక్కెర. ఉప్పు, చక్కెర అనేది ఎప్పుడు కూడా నీటిలో అదృశ్యమవుతాయి. మరి నీటిలో కరగనివి ఏవి అని అంటే మాత్రం ఇసుక, రంపపు పొట్టు, శుద్ధ పొడి. ఇసుక కరగదు, రంపపు పొట్టు కరగదు, శుద్ధ పొడి కూడా కరగదు, నీటిలో కరగవు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి బాగా చూసుకోండి. వెనిగర్ వచ్చేసి మనకి ఇప్పుడు కొబ్బరి నూనె కానీ కిరోసిన్ కానీ ఈ రెండు కూడా మనకి ఒక ప్రత్యేకమైన పొరగా ఏర్పడతాయి. చాలా ఇంపార్టెంట్. ఇది నీటిపై ప్రత్యేక పొరగా ఏర్పడేది ఏంటి అని అంటే కొబ్బరి నూనె తర్వాత కిరోసిన్ కూడా. మరి వెనిగర్ వచ్చేసి పూర్తిగా నీటిలో బాగా కరిగేది ఏంటి అని అంటే గాన వెనిగరు. ఇది వచ్చేసి వెనిగరు నీటిలో పూర్తిగా బాగా కరుగుతుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వెనిగర్ మరియు నిమ్మరసం నీటిలో బాగా కలుస్తాయి. కొబ్బరి నూనె, ఆవ నూనె, కిరోసిన్ వంటి నీటిలో కరగక విడిగా పై పొరలుగా ఏర్పడతాయి. జలచరాలు మరియు జలవృక్షాలు నీటిలో జీవించడానికి కారణమైన వాయువు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి నీటిలో స్వల్పంగా కరిగే ఉండే ఆక్సిజన్ వాయువు. ఇప్పుడు కొన్ని వాయువులు నీటిలో కొద్ది మొత్తంలో కరుగుతాయి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆక్సిజన్ అన్నమాట. ఈ ఆక్సిజన్ అనేది మనకి జీవుల మనుగడకు యూజ్ అవుతుంది, నీటిలో జీవించే జీవులకి. నెక్స్ట్, ఒక కాగితాన్ని పాక్షిక పారదర్శక పదార్థంగా మార్చడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగించవచ్చు? మనకి పాక్షిక పారదర్శకత అన్నప్పుడే మీకు నూనె చుక్కలు గుర్తు రావాలి. ఇప్పుడు సాధారణంగా ఒక కాగితం ఉందనుకో, సో కాగితాన్ని మనం అపారదర్శకం, కానీ దానికి నూనె పూసామనుకో అది పాక్షిక పారదర్శకంగా మారుతుంది. అంటే దీని ద్వారా కాంతి అనేది కొద్దిగా ప్రసరిస్తుంది. రాత్రి వేళ చీకటి గదిలో వెలుగుతున్న టార్చ్ లైట్ గాజుపై అరచేతిని ఉంచినప్పుడు అరచేతి వెనక భాగము ఎరుపు రంగులో మెరవడాన్ని గమనించవచ్చు. ఇక్కడ అరచేతిని ఏ పదార్థంగా మనం పరిగణించవచ్చు అంటే పాక్షిక పారదర్శక పదార్థము. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అరచేతి గుండా కాంతి అనేది ప్రసరించదు, కానీ కొంత భాగం అనేది కాంతి ప్రసరిస్తుంది. కాబట్టి ప్రయోగం ప్రకారము ఏమనొచ్చు అంటే మనము పాక్షిక పారదర్శకంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం లైట్ వేసుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది కదా సగం సగంగా అలా. నిత్య జీవితంలో పదార్థాలను సమూహాలుగా ఎందుకు విభజిస్తాము అని అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. వస్తువులని సులభంగా గుర్తించడానికి మరియు నిల్వ చేయడానికి, తర్వాత వాటి ధర్మాలను అధ్యయనం చేయడానికి, క్రమబద్ధమైన అమరిక కోసం అన్ని అంటే పైవన్నీ కూడా ఏంటంటే ఒకటి సులభంగా గుర్తిస్తాము అంటే వేరువేరు చేసినప్పుడు ఇది సులభంగా గుర్తించవచ్చు, నిల్వ చేయడానికి, వాటి ధర్మాలను అధ్యయనం చేయడానికి, క్రమబద్ధమైన అమరిక కోసము. నెక్స్ట్, ఒక వస్తువును వేరువేరు పదార్థాలతో తయారు చేయవచ్చు అనే దానికి సరైన ఉదాహరణ క్రింది వాటిలో ఏది? అంటే ఇక్కడ మనకి పైవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ప్లేటుని మనము గాజుతో చేయొచ్చు, స్టీలుతో చేయొచ్చు, ప్లాస్టిక్తో కూడా చేయొచ్చు. పెన్నుని ప్లాస్టిక్తో చేస్తాము, లోహంతో కూడా చేస్తాం.
కుర్చీని చెక్కతో చేస్తాము, ప్లాస్టిక్‌తో చేస్తాం. సో, మనం ఇక్కడ పెన్నుని ప్లాస్టిక్ పెన్ను మనకు ఐడియా ఉంటుంది. లోహపు పెన్ను అనేది గుర్తుపెట్టుకోవాలా. లోహంతో పెన్ను తయారు చేస్తున్నారు పెన్ను. నెక్స్ట్ మీకు ప్లేట్‌లలో కూడా మామూలుగా స్టీల్ ప్లేటు, ప్లాస్టిక్ ప్లేటు, గాజు ప్లేట్ అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. గాజు ప్లేటు. ప్లేట్‌లలో ఏమో గాజు ప్లేటు, పెన్నుల్లో ఏమో లోహము, కుర్చీకేమో చెక్క మరియు ప్లాస్టిక్. కిరాణా షాపు యజమాని బిస్కెట్లు, చాక్లెట్‌లను గాజు లేదా ప్లాస్టిక్ సీసాలలో ఉంచడానికి గల శాస్త్రీయ ధర్మం ఏమిటి అంటే పారదర్శకత. ఎందుకంటే అవతలి వస్తువులు మనకి కనిపించేలా చేస్తాయి గదా! అందుకోసము సులభంగా ఉండాలని సీసాల్లో ఉంచుతారు. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సో, ఇక్కడ ఇనుము, రాగి, అల్యూమినియం అనేది లోహాలివి. ఇవి లోహాలు. చెక్క అనేది వేరు గదా! అది అపారదర్శక దానికి వస్తుందనమాట. నెక్స్ట్ క్రింది వాటిలో నీటి కంటే బరువైన మరియు నీటిలో మునిగిపోయే పదార్థాల జత ఏంటి? అంటే నీటి కంటే బరువుగా ఉంటాయంట, మునిగిపోతాయంట. సో, ఎండిన ఆకులనేవి ఎండిన ఆకులు. మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. ఎండిపోయిన ఆకులు ఎప్పుడు కూడా తేలుతాయి. రాతి ముక్క, ఇనుప మేకు అనేది ఇవి లోపలికెళ్ళిపోతాయి. ఎందుకు అనంటే రాతి ముక్క, ఇనుప మేకు కొంచెం బరువును కలిగి ఉంటాయి గదా! సో, అది ఆన్సరు. నెక్స్ట్ పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాల వర్గీకరణకు ఆధారం ఏమిటి అంటే కాంతిని తమ గుండా ప్రసరింపజేసే స్వభావము. కాంతిని తమ గుండా ప్రసరింపజేసే స్వభావం. అంతే కదా! కాంతిని ప్రసరింపచేస్తున్నాయా లేదా అని ఆ టైప్ అనమాట. కాంతిని పూర్తిగా ప్రసరింపజేస్తే అది పారదర్శకం. అస్సలు ప్రసరింపజేయకపోతే అపారదర్శకం. మరి కొద్దిగా ప్రసరింపచేస్తే పాక్షిక పారదర్శకం అవుతుంది. క్రింది వాటిలో గట్టి పదార్థాన్ని గుర్తించండి అని అన్నారు. సో, ఇక్కడ మనకి గట్టి పదార్థం అంటే ఏంటి? ఇనుము. ఇప్పుడు దూది కానీ, స్పాంజ్ కానీ, మైనం కానీ చాలా మెత్తగా ఉంటున్నాయి కదా! నెక్స్ట్ నీటిలో కరగని ఘన పదార్థాలను వేరు చేసినప్పుడు అవి పాత్ర అడుగు భాగానికి చేరుకుంటే ఆ ధర్మాన్ని ఏమంటారు అంటే అవక్షేపణం అంటారు. అవక్షేపణం అంటే అడుక్కుపోయేవేమో అవక్షేపణము. పైన ఉన్న వాటిని మనం ఉంచుతాం కదా! దాన్ని తేడ్చడం అంటారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇసుక, శుద్ధపొడి వంటి వాటిని నీటిలో కరగని పదార్థాల సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అనంటే గనక కిందికెళ్ళిపోతాయన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో ఒకే పదార్థంతో అనేక రకాల వస్తువులని తయారు చేయవచ్చు అనే దానికి సరైన జత ఏది అని అన్నాడు. అంటే ఒకే దాంతో మనం రకరకాలు చేయొచ్చు అన్నారు. ఇప్పుడు కాగితంతో పుస్తకాలు, క్యాలెండర్లు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు అలాగా. చెక్కతో ఏమో కుర్చీ, బల్ల, నాగలి, ఎడ్ల బండి. ప్లాస్టిక్ వచ్చేసరికేమో బకెట్లు, లంచ్ బాక్సులు, బొమ్మలు, పైపులు. సో, ఇలా మనకి ఒక రకరకాలు వస్తున్నాయనేది మనకిక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ లోహపు వస్తువుల ఉపరితలము గరుగ్గా ఉన్నప్పుడు వాటిని దేనితో రుద్దడం ద్వారా ధృతిని పరిశీలించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఇసుక కాగితం అంటే శాండ్ పేపర్ అంట. ఇసుక కాగితంతో రుద్దినప్పుడు పైన ఉన్న తుప్పు లేదా రసాయనిక పొర తొలగిపోయి లోపల ఉన్న లోహపు అసలు మెరుపు వస్తుంది అనంట. నెక్స్ట్ క్రింది ఏ వాయువు నీటిలో అస్సలు కరగదు లేదా అతి స్వల్పంగా మాత్రమే కరుగుతుంది అనంటే గాన నైట్రోజన్, మీథేన్. మామూలుగా నైట్రోజన్ మరియు మీథేన్ వంటి వాయువులు నీటిలో దాదాపు అద్రావణీయాలు. అంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్లు అనేవి నీటిలో కరుగుతాయి. మరి కరగనివి ఏవి అంటే నైట్రోజన్లు, మీథేన్లు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సత్యమైన ప్రవచనాన్ని ఎన్నుకోండి. ప్రవచనం 1, ప్రవచనం 2. ప్రవచనం 1 వస్తువుల యొక్క గుణాలను బట్టి సమూహాలుగా డివైడ్ చేస్తారు. అది రైట్. నీరు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది అనేక పదార్థాలను కరిగించుకోగలదు. సో, ఇక్కడ మనకి 2 కూడా చాలా 2 కరెక్ట్ అనమాట. నీరు మనకి ఒక సార్వత్రిక ద్రావణి అనమాట. మన శరీరంలో అనేక జీవక్రియలకు అవసరమైన పదార్థాలను కరిగించుకుంటుంది. వస్తువుల గుణాల ఆధారంగానే మనకి వర్గీకరణ జరుగుతుంది. క్రింది వస్తువులలో ఏది నీటిపై తేలుతుంది? ఆన్సర్ వచ్చేసి ఎండిన చెక్క ముక్క. ఇప్పుడు బరువుగా ఉన్నవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. బరువు లేనివన్నీ కూడా
తేలుతాయి అన్నమాట. ఎందుకంటే ఎండిన చెక్క ముక్క అనేది నీటి కంటే కూడా సాంద్రత తక్కువ అన్నమాట. అందుకోసం అది నీటిపై తేలుతుంది. పదార్థాల వర్గీకరణకు సంబంధించి ఈ క్రింది వాటిలో ప్రాథమిక ప్రమాణం కానిది. ఆన్సర్ వచ్చేసి వస్తువుల ధర అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు గదా! అదొకసారి బాగా చెక్ చేసుకోండి. ఏంటంటే మనకి ఇప్పుడు రంగు కానీ, ఆకారము, ద్రవ్యరాశి, బరువు, స్థితి ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక ప్రమాణాలన్నమాట. పదార్థాలను వర్గీకరించాలంటే దాని రంగేంటి, ఆకారం ఏంటి, దాని ద్రవ్యరాశి, దాని బరువు, స్థితి కరుగుతుందా లేదా ఇలాంటి వాటిని బట్టి మనము వర్గీకరిస్తామన్నమాట. నెక్స్ట్ ఒక పారదర్శక గ్లాసు, గాజు గ్లాస్ లోపలి వైపు నూనె పూసినట్లయితే అది ఏ విధంగా కనిపిస్తుంది? పాక్షిక పారదర్శకం. ఇప్పుడు నూనె పోసామనుకో, అక్కడ కాంతి కిరణాలు ప్రసారంలో అస్పష్టత ఏర్పడిపోయి అది పాక్షిక పారదర్శకంగా మారుతుంది. క్రింది వాటిలో లోహాల ముఖ్య లక్షణం కానిది ఏది? ఆన్సర్ వచ్చేసి మనకి సులభంగా సంపీడనం చెందటం. ఎందుకంటే లోహాల ముఖ్య లక్షణం అన్నారు, కానిది అని అన్నారు. సో మామూలుగా వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? మెరుపును కలిగి ఉంటాయి, కఠినంగా గట్టిగా ఉంటాయి, కోసిన తలాల వద్ద ద్యుతిని ప్రదర్శిస్తాయన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మెరుపు ఉంటుంది, బాగా గట్టిగా ఉంటాయి, సులభంగా ఏమంటారు? కోస్తే అక్కడ మంచిగా మెరుపును కలిగి ఉంటుంది. అలాగా ద్యుతిని ప్రదర్శించడం. సో, అలాగా ఇక్కడ సులభంగా సంపీడనం చెందడం అనేది మనకిక్కడ రాంగ్ అన్నమాట. అంటే ముఖ్య లక్షణం కానిది. నెక్స్ట్ నిమ్మరసము నీటిలో కలిపినప్పుడు జరిగే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి బాగా కలవటం మిశ్రణీయం అంటారు. ఎక్స్‌ప్లనేషను 2 ద్రవాలు ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోతే వాటిని మిశ్రణీయ ద్రవాలు అంటారు. నెక్స్ట్ 26 టెక్స్ట్ బుక్ ప్రకారము రాంపపు పొట్టు నీటిలో కలిపినప్పుడు ఏమవుతుంది అనంటే అది నీటి పైన తేలుతూ ఉంటుంది. అంతే గదా! నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అంటే ఇక్కడ సత్య ప్రవచనాలున్నాయి, అసత్య ప్రవచనాలున్నాయి. సత్య ప్రవచనాలు వచ్చేసి ఏంటి అనంటే ఇసుక ఎప్పుడైనా సరే నీటి అడుక్కి చేరుతుంది. వెనిగరు నీటిలో కలుస్తుంది. కార్డ్‌బోర్డ్ ఒక అపారదర్శక పదార్థం. అంటే సో ఇవన్నీ రియల్‌గా జరిగేవన్నమాట. రియాలిటీ. ఇవి రియల్‌గా జరుగుతాయి. ఇది చాక్ పౌడర్ అనేది నీటిలో పూర్తిగా కరుగుతుందంటే కరగదది. ఎందుకు కరుగుతుంది? చాక్ పౌడర్ అనేది కరగదు. నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైన ధర్మం గల జతను గుర్తించండి. విభిన్నమైన ఇక్కడ విభిన్నంగా ఉన్న చూడమన్నారు చూడండి. మెత్తగా అన్నప్పుడేమో దూది స్పాంజ్, గట్టి పదార్థాలు అన్నప్పుడు ఇనుము, వజ్రము. పారదర్శక పదార్థాలు అంటే స్వచ్ఛమైన నీరు, గాజు. సో మనకి పారదర్శక పదార్థాలు అన్నప్పుడు గాలి కూడా వస్తుందండి. గాలొస్తుంది. తర్వాత ప్లాస్టిక్ వస్తుంది. ఇవి కూడా మనకి పారదర్శక పదార్థాలు. నెక్స్ట్ ఇక్కడ చెక్కపెట్ట, ప్లాస్టిక్ స్కేల్ ఇవి 2 పూర్తిగా పారదర్శక పదార్థాలన్నారు. సో ఇది విభిన్నమైన జత అన్నమాట. నెక్స్ట్ ఒక వస్తువును నీటిలో మునగాలా లేదా తేలాలా అనేది ఆ వస్తువు యొక్క ఏ గుణంపై ప్రధానంగా ఆధారపడుతుంది? ఆన్సర్ వచ్చేసి నీటితో పోల్చినప్పుడు దాని సాంద్రత లేదా స్వభావం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నీటి కంటే కూడా సాంద్రత ఎక్కువ ఉన్నవేమో మునిగిపోతాయి. నీటి కంటే సాంద్రత తక్కువ ఉన్నవి ఏమవుతాయి? తేలుతాయి. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను సేకరించాడు. ఐస్ ముక్క, వాజలిన్, ఆవ నూనె, గ్లిజరిన్ వీటిలో నీటిలో పూర్తిగా కరిగే ద్రవం ఏంటి అనంటే ఇక్కడ గ్లిజరిన్ అనేది నీళ్ళ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది కరుగుతుందనమాట. ఇప్పుడు ఆవ నూనె అంటే నూనె టైప్‌లో ఉన్నవి ఏవి కూడా కరగవు. ఇది నెక్స్ట్ పదార్థాలను గ్రూపులుగా విభజించడం వల్ల శాస్త్రవేత్తలకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఒక క్రమ పద్ధతిని గమనించవచ్చు అన్నమాట. ఆయా సమూహాల ధర్మాలలో ఒక క్రమ పద్ధతిని గమనించవచ్చు. అంటే అట్లా డివైడ్ చేసినప్పుడు వాటి మధ్య పోలికలు, తేడాలు అట్లా సులభంగా అర్థం చేసుకుంటాం మనము. నెక్స్ట్ క్రింది వాటిలో ద్యుతి లేని పదార్థం అంటే ఏమిటి అనంటే ఆన్సర్ వచ్చేసి మామూలుగా ద్యుతిని కలిగి ఉండేవి ఏవి అంటే లోహాలు. లోహాలకి ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మనకి రాగి తీగ, అల్యూమినియం, బంగారం ఇవన్నీ కూడా లోహాలు. బొగ్గు ముక్క అనేది లోహం కాదు. ఇది లోహం కాదు. నెక్స్ట్ నీటిలో కరిగే వాయువులకు సంబంధించి క్రింది వాటిలో సరైంది. శీతల పానీయాలలో
కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. చెరువు నీటిలో ఆక్సిజన్ ఉంటుంది. వాయువులో నీటిలో కరగటం వల్లనే జలచరాలు శ్వాసించగలుగుతాయి. సో, పైవన్నీ కూడా సరైనవే. ఇప్పుడు ఆక్సిజన్ గాని, కార్బన్ డయాక్సైడ్ వాయువులు నీటిలో ద్రవణీయత కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. ఇదొకసారి చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శీతల అంటే కూల్ డ్రింక్స్‌లలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. చెరువు నీటిలో ఆక్సిజన్ ఉంటుంది. వాయువులు నీటిలో కరగడం వలన జలచరాలు శ్వాసించగలుగుతాయి. ఒక స్టీల్ స్పూన్ మరియు ఒక ప్లాస్టిక్ స్పూను రెండింటిని గీకి చూసినప్పుడు ప్లాస్టిక్ స్పూన్‌పై సులభంగా గీతలు పడ్డాయి. దీని ద్వారా మనం ఏం గ్రహించారు అంటే ప్లాస్టిక్ అనేది స్టీల్ కంటే మెత్తనైనది. ఇది ఇంపార్టెంట్. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ అనేది స్టీల్ కంటే కూడా మెత్తనైనది. అంటే తక్కువ కాఠిన్యత కలిగి ఉంటుంది. నెక్స్ట్ సబ్బు బిళ్ళ మరియు సబ్బు నురుగుల నీటి స్వభావాన్ని పరిశీలించినప్పుడు ఏమవుతుంది అనంటే, సబ్బు బిళ్ళ అనేది నీటిలో మునుగుతుంది. అంతే గదా! సబ్బు అనేది నీటిలో మునుగుతుంది. నురుగు అనేది పైకి తేలుతుందనమాట. నెక్స్ట్ ఒక వస్తువును తయారు చేయడానికి పదార్థాన్ని ఎన్నుకునేటప్పుడు క్రింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోకూడదు? ఆన్సర్ వచ్చేసి పదార్థం యొక్క రసాయన సంకేతం మాత్రమే ఇంపార్టెంట్. ఒక వస్తువును తయారు చేయడానికి మీరు ఒక పదార్థాన్ని ఎన్నుకునేటప్పుడు దేన్ని పరిగణలోకి తీసుకోకూడదు? దాని రసాయనిక సంకేతం. మళ్ళీ దేన్ని తీసుకోవాలి అంటే ధర్మాలు, ఉపయోగాలు, వస్తువు పని చేయవలసిన వాతావరణం అన్నమాట. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ పదార్థాల సమూహము పూర్తిగా అపారదర్శక పదార్థాలకి రకానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి చెక్కపెట్టె, ఇనుము, ఇటుక గోడ. సో, ఇవేం కనిపించవు గదా! కనిపించనివన్నీ కూడా అపారదర్శక పదార్థాలకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సంపీడనానికి గురి కాదు? ఆన్సర్ వచ్చేసి ఇనుము ముక్క. ఇనుము అనేది ఘన పదార్థము అండ్ అత్యంత కఠినమైనదనమాట. అంటే సంపీడనం అంటే మనం ఎలా చెయ్యాలి అనుకుంటే అంటే మెత్తని పదార్థాలు, గట్టి పదార్థాలు అలా ఉంటాయి గదా! సో, అక్కడ మనకి కొంచెం సంపీడనానికి గురిగానిది ఇనుము ముక్క అనమాట. టెక్స్ట్ బుక్‌లోని కృత్యం 6 ప్రకారము ఒక తెల్లని కాగితంపై 2-3 చుక్కల నూనెను రాసినప్పుడు, ఆ నూనె రాసిన భాగం గుండా వెలుగుతున్న బల్బును చూస్తే ఏమవుతుంది అనంటే, బల్బు మసకగా అంటే పాక్షికంగా కనిపిస్తుంది. నూనె అనంగానే మీకు పాక్షిక పారదర్శకంగా అనేది గుర్తు రావాలి. నెక్స్ట్ పదార్థాల వర్గీకరణకు సంబంధించి క్రింది వాటిలో సరైన శ్రేణి ఏది? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వస్తువులని ఎన్నుకుంటున్నాము. ఫస్ట్ వస్తువులని తయారు చేయాలంటే మనం ఏమేమి చేయాలంటే పదార్థాలు, వాటి యొక్క గుణాలు, ధర్మాలు, తర్వాత వర్గీకరణ వీటిని బట్టి మనము ముందుకెళ్తాం. మన చుట్టూ ఉన్న వస్తువులు విభిన్న పదార్థాలతో తయారవుతాయి. ఆ పదార్థాల గుణాలను బట్టి, వాటి ధర్మాలను బట్టి వర్గీకరణ అనేది చేస్తాము. సో, డైలీ మీకు ప్రతిరోజు కూడా ఫిజిక్స్ నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ పెట్టడం జరుగుతుంది. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.